ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా పాకాల మండలం వేమన్న ఇండ్లు అనే ఒక విలేజ్ లో ఉన్నాము. ఈ విలేజ్ లో ఒక 10 నుంచి 15 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. జనాలు వచ్చేసి ఒక 50 మంది మాత్రమే ఉంటారు. కానీ ఈ ఊరికి ఒక చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఊరిలో వాళ్ళెవ్వరూ కూడా చెప్పులు వేసుకోరు. సరే వాళ్ళు వేసుకోకపోతే ఓకే. బట్ బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఈ ఒక్క మెయిన్ రోడ్ ఇది వాళ్ళకి. ఈ చిన్నదే వాళ్ళకి మెయిన్ రోడ్ అన్నట్టు. ఈ మెయిన్ రోడ్‌లో వరకు మాత్రమే చెప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు ఇళ్ళ లోపలికెళ్ళాలన్నా, ఊర్లోకి వెళ్ళాలన్నా చెప్పులేసుకోవడానికి మాత్రం లేదు. ఇది కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఎవ్వరు ఈ ఊర్లోకి చెప్పులేసుకొని రాకూడదు. ఈవెన్ ఈ ఊర్లోకి ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులొచ్చినా, లేదా ఆఫీసర్స్ వచ్చినా ఎవ్వరు చెప్పులు మాత్రం వేసుకొని రావడానికి వీలు లేదు. మనం ఎక్కడా ఎప్పుడు వినుండము ఇలాంటిది. ఈ వేమన ఇండ్లు అనే ఊరు మాత్రం ఎప్పటినుంచో ఇదే ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. అసలు ఎందుకు ఇలాగా? ఎవరు ఎందుకు ఏసుకొని రాకూడదు చెప్పులు? ఒకవేళ ఎవరైనా రిలేటివ్స్ వస్తే కూడా చెప్పులు ఈ రోడ్‌లో వదిలేసి ఆ తర్వాత ఇంటి లోపలికెళ్ళాలంట. ఆ తర్వాత మళ్ళీ వచ్చి చెప్పులేసుకొని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు. అసలు ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ ఒక విలేజర్ ఉన్నారు. ఆయన్ని అడుగుదాం. ఏవండీ ఎందుకు మీ ఊరికి చెప్పులేసుకు రాకూడదు ఎవరు? మేము ముందు నుంచి మా పద్ధతి మా తాత మాది పెట్టేసాం ముందు పెద్దవాళ్ళు హ్మ్. మా తాత హ్మ్. అప్పటి నుంచి మేము అట్లా ఆచారం ఎన్ని సంవత్సరాల క్రితం? అది ఇప్పుడు ఆయనకే అప్పుడు 100 ఏళ్ళు ఆయనకే వామ్మో! ఆయనకి మా తాతకి 100 ఏళ్ళు హ్మ్. మళ్ళీ మన ఆయనకి 100 ఏళ్ళు మన ఆయన కూడా చచ్చిపోయాడు లేడు ఇప్పుడు మళ్ళీ మేము కొడుకులు ఆయన కొడుకులు హ్మ్. మాకు ఇప్పుడు నాకు 42 హ్మ్. మా ఆయన నాకు మా 7 మంది మా ఆయన కొడుకులు హ్మ్. ఆయన ఆయనకి 65 70 అయిపోయింది పెద్ద అయిన అందరికన్నా హ్మ్. అప్పటి నుంచి కూడా ఇట్టే జరుగుతుంది ఇంతే ఇక. మీరు కూడా వేసుకోరా చెప్పులు? ఏం కూడా వేసుకోం వీళ్ళకి వస్తే ఎవరిని ఊళ్ళో వాళ్ళు వచ్చినట్టు వదిలేస్తారు హ్మ్. ఊర్లోకి వస్తారు వెళ్ళిపోతారు ఊరు ఆఫీసులు వచ్చినా ముఖ్యమంత్రి వస్తే? ఈ ఊరు వచ్చినా వదిలేస్తారు వాళ్ళకి తెలుసు కాబట్టి హ్మ్. అలాగే పక్క ఊరు చెప్పేస్తారు ఊర్లోకి వేసుకోకూడదు హ్మ్. పోయినా మనకు షెడ్ జరుగుతుంది చెప్పులు వేసుకోకపోతే చెడ్డ జరుగుతుందా? మనకే షెడ్ జరుగుతుంది మనకే షెడ్డా ఒకవేళ వాళ్ళు వద్దునా మనం పోయినామంటే మనకే షెడ్డా కాబట్టి మనకు తీసుకోవాలని వేసుకోలేదు మాట వస్తారు. మీ ఊర్లో అంటే ఎంతమంది ఉంటారు మొత్తం? ఒక ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కలుపుకొని? మేము 7 మంది మళ్ళీ మాకు 7 మంది 14 మంది ఇక్కడే ఉంటారు అందరూ? ఇక్కడే ఉంటారు ఆడ జాబులు అంటే ఒక 100 మంది ఉంటారా పోనీ? ఒక 50 నుంచి 100 మధ్యలో? ఉంటారు ఉంటారు ఊళ్ళో ఉంటారు ఇళ్ళు ఎన్ని ఉంటాయి? ఇల్లు ఉంటాయి ఒక 5 ఇండ్లు మా 15. మా ఒక 7 ఇండ్లు మా నాయన 7 10 నుంచి 15 ఇళ్ళు ఉంటాయా? ఉంటాయి మరి మీకు ఇక్కడ సర్పంచి అట్లా ఎవరైనా ఉంటారా? ఉండదు పాకాల ఓట్ల ఉప్పరపల్లి పంచాయతీ మరి ఉప్పరపల్లి అందులోకి వస్తది. అటు నుంచి ఇటు వస్తారు సర్పంచ్ పిల్లలు ఉన్నారా మీ ఊర్లో? ఉన్నారు పిల్లలు కూడా అంటే చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు. చిన్న పిల్లలు చదివి 15 ఉన్నారా? పిల్లలు ఉన్నారు ఉన్నారు ఎక్కడ చదువుకుంటారు వాళ్ళు వెళ్ళి మరి? వాళ్ళు బోర్డు ఉట్టుపల్లి ఈ ఊరు వాళ్ళు ఎలా వెళ్తారు వెళ్ళేటప్పుడు? నడుచుకొని వెళ్ళిపోతారు దీని పక్కన అదే ఊరు దాడ వాళ్ళకన్నా చెప్పులు వేస్తారా? వాళ్ళకి కూడా వేయరా? అలా కూడా వేసుకోరు వేసుకోరు. వేసుకోరు మరి ఎట్లా చెప్పులు అయ్యో లేకపోతే? నడుస్తారు వేసుకోమని ఆ. అడిచాను మేము వద్దు ఇక్కడ వద్దు అంటాం వాళ్ళు ఆడ వేసుకోరు ఉమ్. సతాయిస్తారు ఈ ఊర్లో ఆహా, ఆ. ఎందుకు వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలని మేము వేసుకోమంటాం అటు కాదు వేసుకోవాలి ఆ కాలం జరిపి ఈ కాలంలో మార్చలేదు అదే అంటారు కదా. అంటారు ఎందుకంటే దారంతా వచ్చేటప్పుడు రాళ్ళు ఉంటాయి, లేకపోతే ముళ్ళు ఉంటాయి, లేదంటే ఏమన్నా పాములు, పుట్టలు అట్లాంటివి కూడా ఉండొచ్చు కదా. ఉంటాయి అన్ని ఉంటాయి మరి మీరు చెప్పులు వేసుకోకుంటే, చెప్పులు వేసుకుంటే కొంచెం రక్షణ కదా వాటికి. ఉంటుంది మాకు ముందు నుంచి అలవాటు కదా ఉమ్. ఆ పద్ధతి తట్టే పోతున్నాం వేసుకోకు చెప్పులు వేసుకోకపోవడం వల్ల మీకు ఎవరికి ఏ సమస్యలు రావట్లేదా? ఇంకా మంచిది ఆరోగ్యం చెప్పులు వేసుకోకుంటేనే చెప్పులు వేసుకుంటేనే చెప్పులు వేసుకోవాలనుకో ఉమ్. కాళ్ళు కొంచెం ఉన్న పడిపోతాయి తీస్తే మళ్ళీ నల్లేమో ఉమ్. దానివల్ల మంచిగా ఎఫెక్ట్ చెప్పులు లేకుంటేనే మంచిది ఆరోగ్యం అదైతే నిజమే. ఎందుకంటే చెప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి వేసుకోకుండా నడిస్తే మన వల్ల కాదు, అసలు నడవలేము. కాదు కాళ్ళు కూడా కొంచెం మంచిదే పిల్లాడు బైక్ మీద పోతున్నాడు, వాడికి కూడా చెప్పులు లేవు. వేసుకో ఇప్పుడు కలెక్టర్ లేకపోతే మంత్రులు లేకపోతే ఓట్ల కోసం వాళ్ళు పక్క ఊరికి వచ్చి చెప్పేస్తారు పలానా ఊరు బస్సు చెప్పులు వేసుకోకూడదు ఊర్లో పోతే మీరు తీయేసుకోవాలా పోయినా మీకు వేసేది జరుగుతుందని చెప్పేస్తారు వాళ్ళు మరి పోలీసులు ఎవరైనా వస్తేనా ఈ ఊరు వచ్చి తీయేస్తారు వాళ్ళు కూడా షూస్ తీసి రావాలి. మన ఇక్కడికి వచ్చినారు అదే శివరెడ్డి కొడుకు పోలీసు వాళ్ళు నలుగురు వచ్చినారు ఎవరు వచ్చారు? పోలీసు వాళ్ళు కాదు కాదు, ఎవరితో పాటు వచ్చారు? శివరెడ్డి కొడుకు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయా? వాళ్ళ కొడుకు, ఆహా, వాళ్ళ ఓకే కొడుకు. ఓకే. వాళ్ళ కొడుకు ఉమ్, వచ్చినాడు ప్రసారం వచ్చి అదే గుడి కాడ పెట్టి టెంకాయ ఆహా. కొట్టుకొని ఉమ్. ఇంటింటికి ఆయన కూడా వచ్చినాడు. చెప్పులు తీసే వచ్చినాడు. చెప్పులు తీసి వచ్చినాడు, ఇంటింటికి వచ్చినాడు. మరి ఆయనతో పాటు పోలీసులు వస్తే పోలీసులు కూడా తీసే వచ్చారా? వాళ్ళు కూడా చూసి తీసుకుని వచ్చారు. తీసేసినాడు, క్లీన్ తీసేసి వచ్చినాడు ఇక్కడ ఇంటికి వదులుకోవాలా? ఏడు వదిలేసి. ఇంటింటికి వచ్చి వాళ్ళు కూడా పోలీసులు ఉమ్. ఆయనతో కూడా ఇంటికి వచ్చినాడు. పిల్లకాయలు స్కూల్ పోతారు, తెల్లా తెలిపోతారు, మధ్యాహ్నం భోజనం ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ అటు తినరు. మేము తిన్నాం స్కూల్లో కూడాను. బయట ఎక్కడ తినరు? ఆహా, బయట వాటర్లో కూడా తిన్నాం, వాటర్లో టీ, ఆడ పేటలో కూడా టీ తాగాం మేము. ఒర్రి. ఆ, ఇంటికి వచ్చే తినాలి మళ్ళీ మేము. తగాసి తగిలింది కోరుకున్నా ఏడు కూడా మీరు ఏమైనా తాగిన అనుకో పొరపాటు మేము ఎవరైనా తాకితే మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి, ఇంటికి గుడ్డలు ఇప్పేసి మళ్ళీ స్నానం చేయాలి. స్నానం చేయాలి. ఇంట్లోకి పోం మేము అట్టే లోపలికి. మమ్మల్ని ముట్టుకుంటే కూడా ఉమ్. మేము మిమ్మల్ని ముట్టుకున్నా మీరు మమ్మల్ని ముట్టుకున్నా పోరు లోపలికి. తప్పదు, నీళ్ళు పోసుకోవాల్సిందే. పట్టుకోవద్దు. ఉమ్. నేను పట్టుకుంటా మరి మిమ్మల్ని. మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి నేను. ఒకసారి పట్టుకుంటా. వద్దు, పట్టుకుంటా? వద్దులే, పట్టుకుంటా. మళ్ళీ అయ్యింది స్నానం చేయాలి. కాదు అమ్మో, ఏం ఆచారం అండి ఈ రోజుల్లో కూడా. నేను ఇది ఏమంటారు శానిటైజర్ పెట్టి క్లీన్ చేసుకున్నా. పిల్లకాయలు కూడా స్కూల్ పోతారు, ఆ. మళ్ళీ వస్తారు మధ్యాహ్నం ఇంట్లో చేసిపోతారు, బయట కూర్చుంటారు, ఇంట్లోకి రారు. ఇంటి బయట గిన్నెలు అన్నం వేస్తాం, తినేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలి రోజు. సాయంత్రం తప్పదు. మళ్ళీ వర్షం పడేటప్పుడు పిల్లలు ఇంత దూరం స్కూల్ నుంచి వచ్చి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ పక్క స్కూల్? ఊరు దాడ. ఎంత దూరం అయినా కానీ పాప వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అన్నం తినేదానికి వస్తే కూడా మీరు లోపలికి రానియకుండా బయట కూర్చోబెట్టి ముద్ద అన్నం పెట్టి పంపుతారా? అంతే బయటే. మరి ఎవరు ఏమనట్లే మిమ్మల్ని పోలీసులు కానీ కలెక్టర్ కానీ ఏమనట్లే? అది మా పెద్దతో ఎవరు మార్చలేరు, అంతే. ఎవరి నుంచి కాదు. మన సీఏ కూడా ఆయన శివరెడ్డి నిన్న కొడుకు వచ్చినాడు, ఆ ఊర్లో పోయాడు, ఆడికి వచ్చినాడు సీఏ, పాకాల సీఏ. మళ్ళీ ఆడు చెప్పే పరిగెత్తు వేసినాడు, పరిగెత్తుకొని ఏం మీ పెద్ద తిట్టండి, అందుకని చూసేదానికి వచ్చినాను. ఆయన నా ఊర్లో ఇక్కడికి వచ్చినాడు పరిగెత్తుకొని. మేము అప్పుడు మన కింద కూర్చొని అందరూ ఆయన ఎటు పోయినాక పిలిచినాడు ఆడికి, ఏమబ్బా మీ ఊర్లో ఇంత పద్ధతి అంటే ఎక్కడ ఎట్ట అన్నాడు. మా తాతల కాడ నుంచి మారుతున్నాం అంటే ఎట్ట బా మారుతుంటే ఇంకా ఎట్ట అట్ట అన్నాడు. మేము మారేది ఏం లేదు చెప్పినాం. మారు ఇంతేనా ఇక? అంతే. మీ పిల్లలు కూడా మళ్ళీ మీకులాగే అంతే, మళ్ళీ గమ్మున వెళ్ళిపోతున్నాడు ఆ సీఏ కూడా. వాళ్ళు కూడా మారరా పిల్లలు కూడా? వాళ్ళు కూడా మారేది ఎందుకు మారితే మళ్ళీ మా పద్ధతి తప్పుతుండదా. అది ముందు పెద్దవాళ్ళు పెట్టింది ఆశ్చర్యం కదా. ఎస్టీలు వాళ్ళు రారు ఊర్లోకి, ఎస్టీలు వాళ్ళ బీసీ వాళ్ళు రారు. మీరేంటి? మేము పాల వ్యాకరి, మాది దర్వార్లు పాల వ్యాకరి దర్వార్లు. మేము దర్వార్లు. అంటే ఏంటి, ఓసీలు అవుతారా బీసీలు అవుతారా, ఏమవుతారు మీరు? మేము బీసీలు అవుతాం. ఎస్సీలు ఎస్టీలు రావద్దు మీ ఊర్లో? ఊర్లోకి రాదు, ఊర్లోకి ఇది ఇటు పోవచ్చు, దాని తెలియకుండా వస్తేనే ఊర్లోకి. తెలియకనే వస్తుందని వాళ్ళది ఏం చేయలేం. వాళ్ళు ఏం చేయలేము. తెలియకని ఊరిని వచ్చేసి ఎవరు ఏం చేయలేం కదా. అదే అదే వాళ్ళు తెలియకని వచ్చేస్తే మళ్ళీ మేము అడగతాం ఎవరు ఎట్టనే వాళ్ళు ఆ, ఆ, టకాని ఆ. దవలకు వచ్చేస్తారు. తెలియదు ఇప్పుడు ఏం చేయలేం. తెలిసి వస్తే ఏం చేస్తారు మరి? తెలిసి వస్తే పొమ్మని చెప్తారు, తెలిసిన కొడతారా వాళ్ళని ఏమన్నా? కొడతారా? ఎందుకు కొడతాము, కొట్టరు కదా. పంపించేస్తాము. వద్దు అంతే, బామ్మ మెల్లగా పంట పంపించేస్తారు, ఏమీ అనకుండా. ఏమో ఎందుకు తెలియక వచ్చితే ఏం చేస్తారు మరి? ఏం చేయలేము. ఓకే. ఏం వచ్చేసి ఆచారం అండి మీకు? ఎక్కడ లేదు ఇలాంటి? ఆడలేదు ఇది ఒకటి. ఏందని మీరు కూడా మారొచ్చుగా మళ్ళా. ఎందుకు మన ఆచారం పోగొట్టు మళ్ళీ పంట అంతే. ఆచారం పోగొట్టకూడదు కదా. అది ముందు పెద్దవాళ్ళు పెడేసినారా, ఉమ్. పోగొట్టేది ఏం లేదు కదా. ఇక అంతే. అంతే. మరి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఏం చేస్తారు? వాళ్ళ ఉద్యోగాలు సాయం ఉంటారు బయట. ఇది ఇంతవరకు ఉద్యోగాలు ఎవరికి లేవు మా ఊర్లో, చదువుకున్న వాళ్ళు ఎవరు పోయిన వాళ్ళే ఇంతవరకు లేదు. ఇప్పుడు ఏదో చదివిస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం వస్తే ఒకవేళ వెళ్ళనిస్తారా? వెళ్ళిస్తాం, ఆడే ఉంటారు వాళ్ళు, అక్కడే ఉండాలి. వచ్చారంటే మళ్ళీ చెప్పులు వదిలే రావాలి మీ ఊర్లో. ఒకవేళ అలా వేసుకునే తప్పదు కాబట్టి తప్పదు కదా. వస్తే ఏదైనా ఊరు బయట పెట్టేసింది, ఊర్లోకి ఎత్తించేదాంట్లో ఎట్లా బయట పెట్టేసింది. మామిడి చెట్లు ఈ పక్కన పెట్టుకోవాల్సింది చెప్పులు ఊర్లో వచ్చే పని. చెప్పులు ఎవరు ముట్టుకు మీ ఊర్లో అసలు చెప్పులే పోవు ఇక. చెప్పులు ఊరు ఎటు తీసుకుంటే నెల కూడా ఉండాల్సింది, ఈ సంవత్సరం అక్కడే ఉంటాయి. ఆడే ఉండాల్సింది. కుక్కలు పడాలని ఎత్తుకోవచ్చు, ఆడే ఉండాల్సింది. ఊరు ముట్టరు, అంటుకో ఉన్న కూడా కట్టితో పక్కతో వేస్తాం. మాకైనా అటు పక్క పట్టుకుని వస్తారా? కట్టెత్తుకొని పక్క పెట్టేస్తాం ఎత్తి కట్టితో. ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా చనిపోవటము లేకపోతే ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? ఏదన్నా అవసరం హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఏం చేస్తారు అప్పుడు? అంత హాస్పిటల్ కూడా సమానంగా పోము. పోరు. అంత ఇదిన్నా పానం మీదకి వస్తే ఏదైనా ఇదైతే ఎక్కువ సీరియస్ గా ఉంటే పోతారు. ఎక్కడ ఉంది హాస్పిటల్ దగ్గరలో? హాస్పిటల్ మాకు పాకాలు పోవాలా, పాకాలు లేదంటే తిరుపతి. అంతే, పాకాలు తప్పతే. మరి ఏదన్నా పాము గరవటము పురుగు ఏదన్నా అట్లాంటివి వస్తే? పాములు కలిసిన కూడా ఎంతమంది ఊరు పోవాలి హాస్పిటల్. గుడి తిరుక్కుంటాము, పుట్టుండదు దేవుని పుట్ట, ఆ పుట్ట తిరుక్కొని బండారు పెట్టుకుని గుడి తిరుక్కుంటే బాగా అయిపోతుంది. నాగబాబు కూడా కలిసింది ఇంతవరకు పోవాలి, దండ కూడా వేసుకోవాలి. దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తారా? చుట్టూరు తిరుగుతారు, చుట్టూ తిరుక్కుంటాం, అంతే పుట్ట తిరుక్కుంటాం, సెట్ అయిపోద్ది. బండారు పెట్టుకుంటాం.
అంతే మరి ఒకవేళ ఏదన్నా హెల్త్ అంటే నేను ఇందాక అడిగినాను కదా, బాగా సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ స్నానాలు చేస్తారా? అంతే మళ్ళీ అంతా స్నానం చేయాల్సిందే. మళ్ళీ ఆ మనిషి సీరియస్గా ఉన్నప్పుడు బయట పెట్టేస్తాం కుదిరేదాకా, ఇంట్లోకి పెడదాం, మళ్ళా కుదిరినాక నీళ్ళు పోసుకుంటాం. అదే మరి ఇప్పుడు మీరు ఎవరైనా చనిపోయిన వాళ్ళు అట్లాంటిది మీరు ఎక్కడ మరి వాళ్ళని అందరిని ఏం చేస్తారు అక్కడ? గుట్టకల్లో వేస్తాం. ఉందా అక్కడ? ఉంది, స్థలం ఉంది. ఇటు ఆ ఊర్లో అడిపోతే ఆ గుట్టలో వేస్తాం. సెపరేట్ గా శ్మశానం లాగా ఉందా? ఉంది, మా ఊరికే సపరేట్ ఊరు మశానం. వరకు మాత్రమే మా ఊరికంతా మశానం ఉండదు ఆడ. ఉంది. ఉంది ఉంది. ఇటు ఆ పక్క ఇక బయటకి ఎక్కడి బోరు. బయట ఆడవు. ఊరు పక్కన కొంచెం ముందుకు పోతే అటు తిరగపోతే మీ ఆడేస్తాం. బంధువులు ఎవరైనా వస్తే ఊర్లో వాళ్ళు కూడా వస్తే చెప్పులు చేసి ఊర్లోకి వస్తారు. అంతే. వాళ్ళు కూడా నీళ్ళు పోసుకొని ఇంట్లో రానివ్వం. వాళ్ళు కూడా స్నానం చేస్తేనే రావాలి. వాళ్ళు కూడా ఇంట్లోకి స్నానం పోస్తే వచ్చేది. స్నానం చేసి నీళ్ళు కాబెడతాము, వాళ్ళు ఉడి నీళ్ళు పోస్తాం. ఇప్పుడు మరి ఎవరన్నా అంటే మీరు బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటారు, వస్తువులు తెచ్చుకుంటారు, బియ్యం తెచ్చుకుంటారు, లేకపోతే సరుకులు తెచ్చుకుంటారు, లేకపోతే రకరకాల ఏమన్నా తెచ్చుకుంటారు, అవన్నీ మరి ఎట్లా అవి కూడా కడుక్కొని తీసుకోవడానికి అవ్వదు కదా? ఇంట్లో కడుక్కో తీసుకోము, మళ్ళీ కడుక్కుంటాం అంతే, అట్టే ఎత్తుకోవడం. మీరు మాత్రమే స్నానం చేసుకుంటారు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అవన్నీ సరుకులు సామాన్లు? పాకాల. మీ ఊర్లో తాకూడదు కామని మర్చిపోయి మిమ్మల్ని టచ్ చేయకూడదు కదా, మిమ్మల్ని ముట్టొద్దు కదా, అంటుకొద్దు, అవునా? అంటుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం, నీళ్ళు పోసుకుంటాం. మళ్ళీ స్నానం చేస్తారు పోయి. ఏదో మేము మమ్మల్ని అంటరాని వాళ్ళ చూస్తారు అనుకుంటా మీరు. అట్టేమీ లే, మా పద్ధతి మేము అంతే. మీ ఊర్లోకి ఎవరు వచ్చినా చెప్పులు వేసుకుని రావద్దంట, తర్వాత ఎవరన్నా పొరపాటున పట్టుకుంటే స్నానం చేసుకుంటారంట, బయటికి మీరెవరు చెప్పులు వేసుకోరంట, ఎందుకు అట్లా? ముందు నుంచి ఆచారం అది. ఎవరు పెట్టిరా ఆచారాన్ని? పెద్దోళ్ళు మా తాతలు పెట్టినారు, మేము దాన్ని పాటిస్తాం. మీరు మానేసి మామూలుగా ఇప్పుడు అందరిలాగా ఉండొచ్చు కదా, చదువుకుంటున్నారు పిల్లలందరూ మంచిగా, ఇప్పుడు ఆధునిక సమాజం మామూలుగా ఉండొచ్చుగా. అట్లా ఉండాల్సింది జరగదు కదా, మాది అట్లా. ఒకవేళ వేసుకుంటే చెప్పులు ఏమైతుందని మీకు భయం? ఏమైతుందంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అట్లా అట్లా ఎవరికన్నా ఏమన్నా అయిందా? అట్లా చెప్పులు వేసుకున్న వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా అయిందా? మనం ఎవరు పట్టి కదా. మరి అవ్వకపోతే మీకు ఎందుకు భయం? వేసుకోము అంతే. అంతే. అసలు చెప్పులే కొనలేదా మీ జీవితంలో? ముందు నుంచి లేదు కదా. నేనైతే ఏమి వేసుకోవాలా? మీ నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు మా అమ్మ నాన్న కూడా వేసుకో. మీ పిల్లలు ఉన్నారా? కొడుకు. ఆ పిల్లోడి కన్నా వేస్తారా? ఏమొచ్చుద్దాం అప్పుడు కదా. అప్పుడు ఎంత పిల్లోడు? 1 సంవత్సరం అయిందంతే. మీరు ఏడుకెళ్ళి వస్తున్నారు? పనికి పోయిస్తారు. మరి పనికి వెళ్ళినా కూడా బయటకు కూడా వేసుకోరా చెప్పులు? బయట వేసుకోవచ్చుగా మీరు. ఆడేసుకోం, అసలు అంతే. చెప్పులు వేసుకో. మీ ఇళ్ళల్లో అసలు చెప్పులు ఉండవా? చెప్పే ఉండదు అసలు ఇంట్లో. ఎవరైనా చెప్పులు వేసుకొచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఆపేయండి, ఊర్లోకి రావద్దు, బయట వదిలేసి రండి అని చెప్తారా? చెప్తాం. ఇప్పుడు వస్తారు కదా, ఏదో తీసేమని చెప్తాము, తీసేస్తారు. తీసేసి వస్తారు. మరి ఎవరైనా వేసుకుని రావడానికి ప్రయత్నం చేశారా? ఊరు చేయలేరు. పక్క ఊర్లో చెప్పేస్తారు, వాళ్ళు అడుగుతారు ఏమైనా కట్టబోవాలంటారు, దేవరిల్లు అంటారు. దేవరిళ్ళ అంటే ఏంటి? ఊరి పేరు దేవరిల్లు. ఏమన్నా ఇండ్లు కదా అవి? ఏమన్నా అంటారు, దేవరిల్లు అంటారులే. ఏమన్నా మా తాత పేరు ఏమన్నా, ఆ పేరు ఊరుకుంటది, దేవరిల్లు కూడా అంటారు. మాకు దేవరిద్దులు ఉన్నాయి, మాకు ఎద్దులు కూడా ఉన్నాయి, దేవరిద్దులు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి, పెద్ద ఎద్దులు ఇట్లా వేసేది మీనే తోలుకున్నారా, పెద్ద ఎద్దులు, మైలుతోటి ఎర్రతోటి ఉన్నాయి, 2 ఎద్దులు ఉన్నాయి. అది సరే, ఒకసారి మీ ఊర్లోకి తీసుకెళ్ళరా చూద్దాం. రండి. చెప్పులు వదిలేస్తా, చెప్పులు వేసుకుని రాను. ఈ ఊర్లో పెద్దలు మాట్లాడదు, ఉట్టిగా చూస్తా. ఊరు చూపించు చాలు, సరేనా? చెప్పులు వేసుకుని రాను. సరే. మా ఊరు దొంగలు ఇంతవరకు మాకు తెలిసింది ఎవడన్నో గొంతులు కోయినారు, ఊర్లో రాళ్ళు వేసినప్పుడు పొగర్లు వేసినారు, అప్పుడు వస్తాయి పొగర్లు ఎడతాగా, మా ఊర్లోకి రారు. దొంగలే రారు అసలు. దొంగలు మేము అడుగుతున్నాం ఉండేది గుట్టుకుంద. ఏం పని చేస్తారు అసలు మీ ఊళ్ళో వాళ్ళందరూ? మేమంతా సాధ్యం పని, మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. ఎక్కడున్నాయి భూములు? ఎక్కడున్నాయి? మాకు ఇది చుట్టుపక్కల, చుట్టుపక్కల అంతా మీరే. చుట్టుపక్కల ఎంతెంత ఉంటాయి? ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఒకటికి 5 ఎకరాలు. మీరే చేసుకుంటారా ఇంకా లేకపోతే దీనికి కూడా వేస్తారా, అంటే కౌలుకి కూడా? కౌలుకి కూడా చేస్తాం. అది మనం నీళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటాం, మనకు బోర్లు పడే నీళ్ళు తగ్గినప్పుడు కౌలుకి కూడా చేస్తాం. మరి ఇప్పుడు ఏం వేస్తారు? ఇప్పుడు అంతా పాల ఆవులు పెట్టుకుని కసుకున్నట్టు అందరూ ఆవులు పెట్టుకున్నారా? జెర్సీ ఆవులు. మరి పాలన్నీ ఏం చేస్తారు? క్యాన్ వేస్తాం, క్యాన్ బండి వస్తుంది, అదే రూమ్ ఉంది, పాల సెంటర్ బండి. మరి ఆ అబ్బాయిని రానిస్తారు ఊర్లోకి? ఆడికి దోవలకి అంతే, అంతవరకే. ఆ రూమ్ దోవల రూమ్ ఉంది, ఆడికి వస్తాడు, ఆడికి కొలుస్తాం, ఆడే వేసుకుంటాం. మరి అబ్బాయి తర్వాత డబ్బులు తీసుకొచ్చి ఇస్తే పట్టుకుంటారు అట్నే? బ్యాంక్ ఇవి తీసుకుంటాం, బ్యాంక్ వెళ్ళి తీసుకుంటారు. మరి బ్యాంక్ లో వాళ్ళ దగ్గర తీసుకుంటారు డబ్బులు? అదంతా ముందు నుంచి పెట్టారు మేడం, ఆశ్చర్యం, అది కొత్తగా లేదు, ముందు నుంచి పెట్టి డబ్బులు వరకు ఓకేనా?
ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకున్నారు, ఎప్పుడు కట్టుకున్నారు ఈ ఇళ్ళన్నీ? ఇది సంవత్సరం ఏం లేదు అసలు. ఎవరు కట్టారు? మేమే కాదు. మీకు ఇల్లు కట్టడం వస్తుందా? ఇల్లు మాకు కట్టే మేస్త్రులు ఉంటారు కదా, పక్క ఊర్లో మా మామ వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు రావచ్చా? మీ ఊరు వస్తారు. చెప్పులు అట్లా బయట రావచ్చు. వదిలి రావాలి, చెప్పులు వేస్తారు బయట. మరి వాళ్ళు కట్టిన ఇంట్లో ఉంటున్నారు. చెప్పులు వేయచ్చు. వాళ్ళ మా బంధువులు, వాళ్ళకి మా మామ వాళ్ళే బిడ్డ ఇచ్చి తీసినాం. ఓకే ఓకే, వాళ్ళే అందరికి వాళ్ళే కట్టారా? వాళ్ళే కట్టిన అందరికి రెండు వాళ్ళే కట్టినాడు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఎన్నేళ్ళ 16 ఏళ్ళు అయింది. ఈ ఊరికి కోడలుగా వచ్చినావా? అంతే ఏ ఊరు మీది? కందూరు మీ ఊళ్ళో చెప్పులు వేసుకుంటారా? మీ అమ్మగారు ఊర్లో. వేసుకుంటారు. మరి ఇక్కడ ఎందుకు వేసుకోవట్లే? ఏమో తెలదు వీళ్ళ పద్ధతులు వీళ్ళు. అప్పుడు వచ్చినప్పటి నుంచి ఇక మానేసావా చెప్పులు వేసుకోవటం? మరి గుచ్చుకోవట్లే, రాళ్ళు అలవాటు అయిపోయిందా? ఈడ వస్తే అలవాటు అయిపోతుంది కదా. పిల్లలు ఉన్నారా నీకు? ఉండారు ఎంతమంది? 2 కొడుకులు. 2 కొడుకులు. వాళ్ళకి కూడా వేస్తావా చెప్పులు? వాళ్ళకే ఇవా? వాళ్ళు కూడా ఇంక బయట పోతే వేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏరిక. మరి మీ ఆయన అడిగినావా వచ్చిన కొత్తలో, ఏంది ఇది మీ ఊర్లో చెప్పులు లేకుండా ఎట్లా నడవాలి అని అడిగినావా? అయ్యో సిగ్గుపడక నాకు. సిగ్గు కాదు, మనకు తెలియదు కదా. ఇంకా మనం ఒకరు వేసేదానికి కాదు కదా, అందరూ అడిగావా నువ్వు ఆ మాట మీ ఆయన్ని? వాళ్ళు ముందే చెప్పినారు. మా ఊర్లో చెప్పులు వేసుకుని రావద్దు అని చెప్పి ముందే చెప్పేస్తారు. మీ అమ్మ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చినా కూడా బయటే ఉంటారు, బయట చెప్పులు చేస్తారు. ఇక ఎవరు వచ్చినా మీ ఇంటికి ఇంతే. అంతే. మరి బాగుందా, మంచిగా ఉందా మీకు? అంతే. ఏమైతుంది చెప్పులు వేసుకుంటే? ఏమో వాళ్ళ గురించి వద్దన్నాక మళ్ళీ ఎందుకు వేసుకోవాలా? అంతే. ఎందుకు ఏంటని ఏమి లేదు, వేసుకోవడం అంతే. చదువుకున్నావా అమ్మ నువ్వేమన్నా? మీ ఊర్లో వాళ్ళు ఎవరన్నా ఈ వయసు చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఈడా చదివించేది కూడా చదివించినాము. పిల్లలు కాదమ్మా, నీ వయసు వాళ్ళు. నా వయసు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వేసుకోరా చెప్పులు? ఎవరు వేసుకోరు. ఎవరన్నా వచ్చినా కూడా వేసుకోకూడదంట. మమ్మల్ని కూడా చెప్పులు తీస్తేనే రమ్మన్నారు లోపలికి. ఏదంటే ఏం చేసేది. అంతేనా? ఓకే. ఇంట్లోకి రానిస్తారా? ఇంట్లోకి కూడా రానిరా? మీరు ఒక విషయం చెప్పండి. ఇంట్లోకి ఇంట్లో నేనే పరంగా ఇంట్లోకి రానిరు. తాగిన వాళ్ళకి నీళ్ళు పోసుకోవాలా? ఏం తాకింది? అంతే. ఏం తాకినా పోసుకోవడమేనా నీళ్లు? అంతే. గుడ్లు మసి ఓరి దేవుడా, మరి ఇంట్లోకి కూడా రానిరా? రండి. ఎక్కడ వరకు రానిస్తారు? ఇక్కడ వరకే? వీటికి వరకు అడిగిపోవచ్చు ఈ మేడం. గుమ్మం వరకే అడిగిపోవచ్చు. అంతే. ఆడ తలుపు ఉంది కదా, ఆ లోపల పోవద్దు, రావద్దు. అడిగిపోవచ్చు. స్టెప్స్ కూడా లేవు మీ అంటే మెట్లు లేవు ఏదానికే? ఈ ఎక్కడానికి మెట్లు పైకి ఉన్నాయి మేడం లోపల. ఇంటి పైకి లోపలికి పెట్టుకున్నారు ఏంది మెట్లు? ఇంత లోపల ఉంటే ఇప్పుడు ఇక్కడ గేట్ పెట్టేస్తాం ఇనపది. మళ్ళీ లోపలికి ఏం పోవాలి, మిద్ది పైకి కూడా. అది బయట పెట్టిన కుక్కలు నక్కలు అన్ని పైకి పోతాయి ఇంటి పైకి. ఆ కోళ్ళు కుక్కలు అన్ని పైకి పోతాయి. ఇప్పుడు ఒడ్లు పోస్తాం అనుకో, ఒడ్లు పోస్తామా మనం వెళ్ళిపోతాం, ఇటుకా కుదురుగా కోళ్ళు పెడతాయి, అవి తినేస్తాయి కోళ్ళని. అదే తినేసి సిలాడేసి తల్లేస్తాయి కదా పైన, ఎట్లా పోసేస్తాయి. నక్కలు కుక్కలు అన్ని పోతుంటాయి. ఇప్పుడు ఆ గేట్ ఉంది అనుకో, దీనికి ఇనప గేట్ వస్తుంది, పెడేసి మనం గేట్ వేసుకోవచ్చు అనుకో, ఏమి లోపల పోవు. మరి ఎలక్షన్స్ అప్పుడు నాయకులు వస్తారు కదా? వస్తారు మేడం. మరి అప్పుడు ఎట్లా? అప్పుడు వాళ్ళు చెప్పులు తీసి ఊళ్ళోకి వస్తారు. ఊరు మీ అందరికి ఓట్లు ఉన్నాయా? అందరికి ఉంటాయి. ప్రతి ఊరు ఓట్లు లేని కూడా వయసు అయినా ఓట్లు ఇస్తే మళ్ళీ చెప్పిస్తారు. మరి మీకు ఇప్పుడు పెన్షన్లు లేకపోతే అవన్నీ ఉన్నాయా? ప్రభుత్వ పథకాలు అన్ని ఉన్నాయా? వాలంటీర్ ఉందా? అన్ని వాలంటీర్ ఉంది. మరి వాలంటీర్ రానిస్తారా? ఇంటికి వస్తారు వాలంటీర్ కూడా. మరి ఆయన ఇచ్చే డబ్బులు పథకాలు అయితే మాత్రం కావాలి. ముందు నుంచి పెట్టాను మేడం, తప్పలేదా? ముందు పెద్దవాళ్ళ కాడ నుంచి ఇచ్చి తీసుకునేది ఉంటాయి, డబ్బు తీసుకునేది, అంగళ్ళు సెలవులు తీసుకునేది అన్ని ఉంటాయి. ఉండే చెప్పాలి, తప్పు చెప్పకూడదు. ఇప్పుడు నేను వచ్చేసి మీ ఊర్లో ఇల్లు వేసుకుని ఉందాం అనుకుంటున్నా, రానిస్తారా? రానిస్తాం. ఎందుకు రానిస్తాం? మీ ఊర్లోనే ఉంటాను నేను కూడా, చెప్పులు వేసుకోనిలే. ఉండొచ్చా? ఎన్ని రోజులు ఉంటావు చెప్పులు వేసుకుని? 3 రోజులు, ఒక రోజుకు నల్ల కారణం దూరం. ఇది ఆర్టీసీ వచ్చి కాళ్ళు ఎత్తుకుంటాం. అంటే అలవాటు లేదు కదా, మరి అలవాటు పడితే వేసుకోకుండా తిరగచ్చేమో. ఒక నెల రోజులు ఉంటుంది, అదే సిగురు గట్టి అయిపోతుంది. మళ్ళా ఇప్పుడు సిప్పులు వేసుకుని మెత్తగా ఉంటాయి, గుల్ల పైన కూడా మన ఇది అయిపోతుంది. ఇప్పుడు తోలు గట్టి పడిపోతుంది, తొక్కి ఇదేం కాదు. ముళ్ళు కూడా ఇరుగుతాయి, మళ్ళీ కుట్టుకుంటాం పోతా ఉంటాం. మళ్ళీ మీ ఊర్లోకి చాకలలో వస్తారా బట్టలు ఉతుకునీకి? ఇప్పుడు లేదు, ముందున్నారు మా. ఇప్పుడు ఎవరు సాకులు ఆడాలి గుడ్లు ఎత్తుకోవాలి, ఎవరి కాళ్ళే ఉతుక్కోవాలి. వాళ్ళు అదే ముందు ఉన్నారు, వస్తా ఉన్నారు. గుడ్లు వేస్తే మొదలు ఉతికేస్తారు, సాయంత్రం తెచ్చి ఇస్తారు. మరి ఎయిర్ కటింగ్లు ఈ షేవింగ్ చేసుకుంటాం. కాకాల పోతాం, ఊర్లోకి ఒక ఆయన వస్తాడు దామర్సుల నుంచి. ఆయన ముట్టుకోగానే మీరు వెళ్ళి ఇవి అయిపోగానే స్నానం చేసి వస్తారు. స్నానం చేస్తాం. మీ ఇళ్లలో ఏదైనా పూజలు జరిగినా, పెళ్లిళ్ళు అయినా, లేకపోతే ఫంక్షన్స్ ఏమైనా, లేకపోతే ఏదైనా చావులైనా పంతులు గారు వస్తారా? వస్తాడు, అయ్యవారు వస్తాడు, పంతులు వస్తాడు, పెళ్లికి వస్తాడు, సావులకు వస్తాడు, అన్నిటికీ వస్తాడు. మరి ఆయన ముట్టుకుంటారా? ముట్టుకుంటాం. మళ్ళీ స్నానం చేయాల్సిందే. ఓరి దేవుడా, ఏదైనా ఏం జరిగినా స్నానం చేయాల్సిందే.
తప్పదు అది ముందు ఎన్ని సార్లు అయినా చేయాల్సిందే. చేసిందే. ఇప్పుడు నువ్వు అంటుకున్నావు నేను టకానా? ఇదిగో చెయ్యి ఏళ్ళు తగిలింది కదా ఇప్పుడు. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం మళ్ళా టకాని మళ్ళా ముట్టుకుని మళ్ళా మనం తలస్నానం చేయాల్సిందేనా? ఇట్లే మార్చేయాల్సిందే. వామ్మో! ఇవి కూడా ఉతికేసుకుంటారు. ఆ, మామూలుగా ఏంటంటే ఏదైనా చావుల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అలాంటి అప్పుడు అట్లా ఇట్లా స్నానం చేస్తాం. అంతేగాని ఈ రోజు రోజు మామూలుగా చెయ్యవు ఎవరు కూడాను. మీరే వెరైటీగా ఏమో ఇప్పుడు ఊరిన పక్క ఊర్లో పోయినాము ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే ఎట్లా అంటే నీళ్ళు పోసుకుంటాం. తప్పదు. అడిగి టకాని వాళ్ళు మాట్లాడితే చెయ్యి ఎట్టనే వేస్తారు కదా, చేస్తాం కదా. స్నానం చేస్తాం. కాటికాపరి ఉంటాడా ఊర్లో? ఉం? కాటికాపరి అంతే ఉండదు మా ఊర్లో. ఏం ఉండదు. అర్జున్ వాడు వచ్చి దారుణాలు కట్టేదంట ఉం. కడతారు కదా అర్జున్ అవును వాడు. అవును. ఊరి మీద దారుణాలు కట్టేది వాళ్ళు ఉంటుంది కదా. తోరణాలు కట్టేది అది. వాళ్ళు వచ్చి సావులు ఇప్పుడు మన ఊరి మీదకి వచ్చి ఊరికి చెప్తారు కదా సావులకు అట్టంతా మేము పెట్టుకోం. మేమే ఫోన్లు చేసి చెప్పుకుంటాం. అటు వాళ్ళు ఎవరు మేమే ఫోన్లు సాగు కొట్టి పలానా వచ్చిందంటే ఫోన్లు చేసి చెప్పేస్తాం. మరి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అప్పుడు లేవు కదా. మంచిలో పోతున్నాం బస్సులు ఎక్కువ. మనుషులు పోయి చెప్పేసి వచ్చేది. ఇప్పుడు టక్కన ప్రాణం ఏంటంటే మేము బస్సులు ఎక్కేసి మంచిలు పోయి చెప్పుకునేసేది. ఇప్పుడు అందరికి బళ్ళు ఉన్నాయా, వెహికల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఉంటాయి కొందరికి ఉన్నాయి, ఇప్పుడు కూడా కొందరికి లేవు. లేని వాళ్ళు నడుచుకుంటూ పోవడమే. లేని వాళ్ళు దాడి రోడ్లు ఆటో ఎక్కుతారు. లేదో ఈ మనకుంటాయి కదా పోతా ఉంటే ఆ బండిలో పోతా ఉంటాయి వాళ్ళు కూడా. సరే. ఆటోలు అవి వస్తాయా ఊర్లోకి? అంటే ఎప్పుడన్నా ఎవరన్నా బయట నుంచి రావాలంటే ఆటోలు రావచ్చా? వస్తాయి ఫోన్ చేస్తే మనం అక్కడే ఎక్కడైనా కూడా అక్కడ వరకు ఆగిపోవాలి. వీటికి కూడా వస్తాయి. ఎవరిని మనం రైతులు వేసుకొచ్చుకుంటాము. జాతర చేస్తారా ఊర్లో? మా ఊర్లో చేసిన చెప్పక చిత్తూరు జిల్లా కూడా చేరుతాం పండుగ. నువ్వు 70 దినపదులు నడుపుతాం మేము దినపోతలే. ఆ, మేకపోతలు 20 నడుపుతాం. ఆ. వాడు గుడి ఉంది ఆ ఊరు ముందర గంగమ్మ గుడి ఊరికి బయట ఉంది. ఆ బొద్దుడికి వస్తారు వాళ్ళు అర్జున్ వాళ్ళు ఇటు ఆ ఊరు బయట అయిపోతారో ఆడికి వస్తారో. ఉం. మేము ఆడ పూజ చేసుకుని అన్ని చేసుకుంటాం. దునపోతులు వాళ్ళ దగ్గర మేము పట్టించేది వాళ్ళు పట్టుకోరు. ఉం. మళ్ళీ మేము లాస్ట్ లో దారం వేసి పట్టిస్తే వాళ్ళు అరుక్కుంటారు, ఎత్తుకొని వస్తారు. ఏ దేవుణ్ణి కొలుస్తారు? మీ వెంకటేశ్వర స్వామి ఉండదు. వెంకటేశ్వర స్వామి ఉం. నరసింహ స్వామి వేరే ఊర్లో ఉందిలే ఆడ కొలుస్తాం మేము. ఉం. గంగమ్మ వెంకటేశ్వర స్వామి మెయిన్ మాకు. ఇప్పుడు మీ ఊరి పద్ధతుల్ని పాటించలేదనుకోండి, ఉం. ఎవరికన్నా ఏమన్నా అవుతుందా? జరుగుతుంది తప్పని మనం కానీ ఇక్కడ అన్ని చేసిన హాస్పిటల్ పోయినా ఆడైనా మళ్ళీ వచ్చిన హాస్పిటల్ పోయినా కుదరదు. అలా ఎవరికన్నా జరిగిందా? మస్తు జరిగినాయి. మస్తు జరిగింది. మస్తు జరిగినాయి. ఆ భయానికే మీరు ఇక మా పద్ధతిగా ఉన్నాం దాని గురించి. మా ఛానల్ తెలుసా సుమన్ టీవీ? తెలుసు సుమంట సుమన్ టీవీ తెలుసా? తెలుసు. చూసారు ఎప్పుడన్నా? చూసిన. పేపర్లు వస్తాయా ఊరికి? న్యూస్ పేపర్లు ఇది తెస్తారు ఈడ ఒక ఆయన బోర్డు నుంచి తెచ్చి ఆడ పాల సెంటర్ కాడ వేస్తారు. చదువుతారా ఎవరన్నా? ఉండాలి చదివారు. చదివేవాళ్ళు పేపర్ ఉన్నారా? ఉండాలి. పేపర్ చదివారు. చేసిన డిగ్రీ చేసిన ఇంటర్ చేసిన ఉండాలి కొందరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయట్లేరు. వాళ్ళ ఉద్యోగాలు 3 పోతున్నారు. వాళ్ళ ఫ్యాక్టరీ అరుణ్ కుమార్ ఫ్యాక్టరీ ఆ, ఆ పక్క ఉంది అరుణ్ కుమార్ గల్లా ఫ్యాక్టరీ. అరుణ్ కుమార్. గల్లా ఆ, ఆ. దానికి పోతున్నారు 3 పోతున్నారు. మిగతా పెద్దగా వాళ్ళకి- ముందు చదవలే మేడం. అప్పుడు చదువులు పంపించేదిలే ఆ పెద్దలు. ఉం, ఉం, ఉం. జీవాలు మేపుకొని గుడ్లు మేపుకొని ఉండేది.